హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు పుష్పలత. వెల్కమ్ టు మా పుష్ప తోట. ఈరోజు వీడియో అండి, మనకి బీరకాయలు ఉన్నాయండి. బీరకాయలు అయితే కట్ చేసుకుని, తర్వాత వంకాయలు కూడా ఉన్నాయి. వంకాయలు అయితే హార్వెస్ట్ చేసుకుందామండి. మాకైతే వర్షం అండి, అసలు పైకి రాటానికి కుదరట్లేదు. దాని గురించి అయితే నేను అన్నట్టు వీడియో కూడా నేను పెట్టలేదండి. చాలా వర్షాలు పడుతున్నాయి. మాకైతే ఇప్పుడు కూడా వర్షంలోనే ఉన్నాం మేము. అయితే బీరకాయలు హార్వెస్ట్ చేసుకుందామండి. ఇదిగోండి ఒక బీరకాయ ఉన్నది ఇక్కడ. ఇదైతే హార్వెస్ట్ చేసేసుకుందాము. చాలా పెద్దగా ఉన్నది కదండి. ఇదిగోండి చాలా మంచిగా వచ్చింది. అయితే ఇది చిన్న వాటర్ టిన్లోనే ఉన్నదండి. ఇంకా పిందులు ఉన్నాయి, దీనికి చూపిస్తాను. ఇక్కడ కూడా ఉన్నాయండి పిందులు అయితే. ఇదిగోండి ఇది కూడా పొడవుగా ఉన్నది. ఇదేదో ఇలా అయిందండి. మరి ఇది ఇంకా పిందులు అక్కడ వస్తున్నాయండి. దీనికి వర్షం వల్ల మంచిగానే వస్తున్నాయండి మొక్కలు అయితే దీనికి ఎరువు అయితే ఇచ్చుకున్నాం కదండి. పిందులు కూడా మంచిగా వస్తున్నాయి. మొక్కలన్నీ కూడా బాగానే ఉన్నాయండి. అయితే వర్షానికి కొన్ని మొక్కలు అయితే మరి కుండీలో వాటర్ ఉండిపోయి అవి పోతాయండి. మనం చూసుకుంటూ ఉండాలి. ఈ బీరపాదు కూడా మనం ఎరువైతే ఇచ్చాం కదండి. ఇవి కూడా పిందులు అయితే వచ్చినాయి మంచిగా. ఇదిగోండి ఇక్కడ చిన్నగా వస్తున్నాయి. ఇది చాలా కాయలు అయితే కాసిందండి. ఇది మన ఎరువు ఇవ్వటం వల్ల పిందులు అయితే మంచిగా దిగినాయి. చూడండి మొత్తం టెర్రస్ అంతా వాటర్తో నిండిపోయింది. వంకాయలు అయితే ఉన్నాయండి. వంకాయలు కూడా మనం హార్వెస్ట్ చేసేసుకుందాము. చూడండి అన్ని వంకాయలే. ఇంకా చాలా పిందులు అయితే వస్తున్నాయండి. మాకైతే ఒకటే నాన్ స్టాప్గా వర్షాలండి, అసలు తగ్గటం లేదు. దీనికి లేదు, పిందులు ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయండి. ఇది వచ్చేసేయండి గండి చెట్టు. చూడండి ఇది ఒక్కటే చెట్టు అయినా మంచిగా వస్తుంది, పూతగా వస్తుంది. ఇవన్నీ ఇవన్నీ పిందులే. ఇంకా నాకు చిన్న చెట్లు ఉన్నాయి, అవైతే ఇంకా పిందులు రావలేదండి. దీనికైతే లేదండి. చాలా వర్షం అంటే గాలి. ఇది కట్ చేసేద్దామండి. ఇది కూడా కట్ చేసేద్దాం. ఈ చెట్టు కూడా ఉన్నాయండి, ఇవి కూడా కట్ చేసుకుందాం. ఇప్పుడు కూడా వర్షం పడుతుందండి. మేము వర్షంలోనే హార్వెస్ట్ చేసుకున్నాము. చూడండి ఇవన్నీ ఎంత మంచిగా వచ్చినాయో, కలర్ఫుల్గా ఉన్నాయి పిందులు అయితే. ఈ చెట్టు కూడా ఉన్నాయండి. చిన్న చెట్టు అయినా దీన్ని చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. ఇది కట్ చేసేసుకుందాం.
చాలా గాలి వేస్తుందండి, మరి వీడియో ఎలా వస్తుందో తెలీదు. ఇక్కడ కూడా ఉన్నాయండి. వంకాయలు అయితే చాలా బాగా వస్తున్నాయండి. నేను ఎప్పుడు వేసిన పాత చెట్లు ఇవి చాలా బాగా కాస్తాయి. అయితే మనం కొత్త చెట్లు అయితే వేసాం కదండి, అవి కూడా బాగానే వచ్చినాయి. ఈ వర్షాలకి మొక్కలు ఏమైనా వేసుకుంటే తొందరగా నాటుకుంటాయండి. కాదంటే మనం చూసుకుంటూ ఉండాలి. మన కుండీల్లో కదా, ఏమన్నా వాటర్ ఎక్కువ అవుతున్నాయా, నీరు నిలిచిపోతాయి కదండి, అవి చూసుకుంటూ ఉండాలి. ఇంకా ఎవరన్నా మొక్కలు పాదులు విత్తనాలు ఏమైనా పెట్టుకునే వాళ్ళు ఉంటే పెట్టుకోండి. ఈ చెట్లు ఉన్నాయండి, ఇంక ఈ చెట్లు అయితే పిందులుగా ఉన్నాయి. ఈ రెండు కట్ చేసేసుకున్నాం. ఇది కూడా కట్ చేసేసుకున్నాం. అయితే దీనికి ఇవి ఉంచేద్దామండి. ఇంకా 4 రోజులు పోతే ఇవన్నీ మళ్ళీ మనకు వస్తాయి. నేను ఇప్పుడు కూర చేసుకోవటానికి నేను తీసుకెళ్తున్నాను. చూసారు కదండి, మరి వంకాయలు అయితే ఎన్ని వచ్చినాయో. అయితే మొన్న నాటుకున్న వంగనార అయితే చూడండి, వర్షానికి చాలా బాగా వచ్చింది అది. ఇవ్వండి, ఇవన్నీ మంచిగానే వచ్చింది. మనకి కొత్తగా వేసినాయి కదండి, ఇందులో నీళ్ళు నిలిచిపోయి ఒకవేళ కులిపోయే అవకాశాలు ఉంటాయి. చెట్లు ఇవన్నీ మనం చూసుకుంటూ ఉండాలండి. ఇవన్నీ మంచిగానే ఉన్నాయి. మనకి గోంగూర చూడండి తప్పలేదు, ఇది ఇంకా హార్వెస్ట్ చేయలేదు నేను, చాలా మంచిగా ఉన్నది. పాలకూర కూడా తప్పలేదు, ఇది కూడా నేను చేయలేదండి. ఇది కొత్తగా వేసుకున్నది. ఇది వర్షాలకి ఇలాగ ఉన్నదండి. అయితే నేను ఈ డ్రమ్ముల్లో అయితే ఈ మామిడి చెట్టు అందులోకి వేస్తానండి. అది వేసేటప్పుడు మీకు వీడియో చేస్తాను. అయితే వర్షం పడుతుందండి, తడిసిపోతున్నాను మేము. చూసారు కదండి, మరి ఇవాళ హార్వెస్ట్ అయితే ఉందండి. బీరకాయ ఇన్ని వంకాయలు అయితే కట్ చేస్తాను. నాకు ఇంకా ఉన్నాయి కానండి, ఇవి సరిపోతాయండి. ఇంకా 4 రోజుల పైకి మళ్ళీ కట్ చేసుకుందాము. ఇవే కట్ చేశానండి. మరి వర్షం వచ్చేస్తుంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు సపోర్ట్గా ఉంటారని ఈ వీడియో చేస్తున్నానండి. ఉంటానండి. మరి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకేనండి, బాయ్ అండి.